నేను హిందూ తాపసి నా ఫ్రెండ్ గర్వాపసి అంటున్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తాను హిందువు కాదని క్రిస్టియన్ అని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటే మొన్నటి దాకా కౌంటర్ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగారు. హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించిన జంటని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. హైందవాన్ని వీడిన వారంతా తిరిగి హిందూ ధర్మం తీసుకోవాలని పిలుపునిచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. గర్వాపసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భూమన నివాసంలో ఆయన బాల్య స్నేహితుడి కుటుంబం సనాతన ధర్మాన్ని స్వీకరించింది. తిరుపతికి చెందిన యాలమూరి శ్రీనివాస్ పుష్ప దంపతులు 30 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి ఇస్లాం మతాన్ని స్వీకరించి తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్చుకున్నారు. 5 ఏళ్ల క్రితం కువైట్ నుంచి తిరుపతికి తిరిగొచ్చారు అబ్దుల్లా. ఆ కుటుంబాన్ని తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకొచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. నా పేరు అబ్దుల్లాను. నేను కువైట్లో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు, మేమంతా చిన్నప్పుడు స్నేహితులు, కరుణాకర్ రెడ్డి గారు మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. హిందూ ధర్మమంతా గొప్ప ధర్మం మరోటి లేదన్న భూమన కరుణాకర్ రెడ్డి తన స్నేహితుడి కుటుంబం స్వధర్మంలోకి రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. హిందూ మతాన్ని వీడిన వాళ్లు తిరిగి హైందవ ధర్మాన్ని స్వీకరించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో వేదిక నిర్మించాలని తమ అధికారంలో ఉన్నప్పుడు సంకల్పించామని, కానీ అధికారం పోవడం వల్ల ఆ పని పెండింగ్ లో పడిందన్నారు. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్ళీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. హైందవ మతాన్ని వీడిన వాళ్లు తిరిగి స్వధర్మంలోకి రావాలని పిలుపునిచ్చారు భూమన. హైందవాన్ని వీడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులుగా మారాలని వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భాన విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తొలిసారి ఇరు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటము. తాను హిందూ ధర్మాన్ని అనుసరిస్తానని సదా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.